అనుకోవచ్చు కదా, కనీసం బాగుండదా? అటువంటి ఈ గోపాలకృష్ణ యాచంద్ర వెళ్ళగానే రా బంగారు అని పిలుచుకొని తోడుకొని పోతూ భుజమ్మి చేసి, గోపాలకృష్ణ మామిడి పళ్ళ రుచి ఎట్లా ఉన్నదని అడిగారట. మామిడి పళ్ళ రుచి ఎట్లా ఉన్నదని అడిగారట. అంటే ఏంటి స్వామి, అప్పుడు అతనికి ఎవరికి నేను చెప్పలేదే, ఎలా తెలిసింది? ఓహో, ఆ గోపాలకృష్ణుడికి 2 మామిడి పళ్ళే కాదు, మనకి కూడా ఏమి కావాలో, ఏమి ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో ప్రతీదీ స్వామి ఇస్తారు. అడగకే మనసా అడిగిన కొద్ది అడుగున పడును. స్వామిని ఏమీ అడగకూడదు. పరమాత్మ నువ్వు కావాలి, నువ్వు ఉండాలి, నువ్వు రావాలి, నువ్వు నాలో కొలువై ఉండాలని మనం అనుకోవాలి. అయితే అతను స్వామికి అతని తండ్రి ఏం చెప్పాడంటే, రాజావారు ఏం చెప్పారంటే, ఒరే నువ్వు ఎప్పుడు బయలుదేరుతున్నావో టెలిగ్రామ్ ఇవ్వు, మేము ఎక్కడని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. స్వామి బయలుదేరు, 3 రోజులు ఉందాము తర్వాత బయలుదేరన్నారు. తర్వాత ఇతను టెలిగ్రామ్ ఇద్దామని బుక్కపట్నం వెళ్ళబోతే ఆ బుక్కపట్నం వెళ్ళనివ్వకుండానే వద్దు ఉండు అని చెప్పారు. కానీ బయలుదేరిపోయారు. ఎక్కడ టెలిగ్రామ్ మార్గ మధ్యలో కూడా ఇవ్వలేదు. కానీ స్వామి వెంకటగిరి వెళ్ళేసేకల్లా అన్ని ఏర్పాట్లతో, మేళ తాళాలతో, పూల పల్లకీలతో స్వామికి అన్ని సర్వంగ సిద్ధంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు గోపాలకృష్ణ. అప్పట్లో వాట్సాప్ లేదు, సెల్ ఫోన్ లేదు, ట్రంకాలు లేదు, ఏమీ లేవు. అలాంటి సమయంలో ఆశ్చర్యపోయి వెళ్ళి చూస్తే తన తండ్రి గారి యొక్క టేబుల్ మీద ఒక స్వామి దస్తూరితో రాయబడినటువంటి ఒక టెలిగ్రామ్ మాదిరి ఉత్తరం ఉన్నది. దాంట్లో ఫ్రమ్ అడ్రస్ లేదు, టు అడ్రస్ లేదు, ఏ పోస్ట్ వాడు ఇచ్చారో తెలీదు. నేను గోపాలకృష్ణ యాచంద్ర ఇద్దరం కూడా కలిపి పలానా సమయానికి మేము వెంకటగిరి చేరుకుంటున్నాము, రాజావారికి ఇదే తెలుపునటువంటి విషయాంశం రాయబడి ఉంటే అప్పుడు సత్యసాయి పరంధాముడు తన భక్తుల కోసం ఎన్ని పనులు చేస్తాడో అర్థమైంది. ఒక్కసారి స్వామి గట్టిగా మందని కూడా చప్పట్లు కొట్టాలి. వెంకటగిరి రాజావారు చాలా రామభక్తులు. ఒకరోజు బహిరంగ జరుగుతోంది. ఎప్పుడు తెలుసా అండి? సెప్టెంబర్ 5, 1950. డేట్ చెప్పాలండి, ఎప్పుడండి? ఇవాళ డేట్ ఎంత అండి? ఇవాళ ఎంత అండి? 5. మొత్తం మీద ఇవాళ కూడా 5. అదేంటి? సెప్టెంబర్ 5, 1950 సాయంత్రం బహిరంగ భజన జరుగుతోంది. మైదానంలో భజన జరుగుతోంది. వెంకటగిరి రాజావారికి ఒక అలవాటు ఏంటంటే, సాయంత్రం ఆ వేళలో సంధ్యా సమయంలో తప్పక రామచంద్రమూర్తి వారికి పూజ చేసుకుంటారు. ఆ సమయంలో ఎవ్వరిని ఆ అంతఃపురంలోకి ఎలవ్ చేయరు. భజన అవుతున్నా అతను లేచి సమయానికి వెళ్ళిపోయి ఆ రాముల వారికి వారి యొక్క గర్భాలయంలో ఆ ఉన్నటువంటి దేవుడి గదిలో చక్కగా పూజ చేసుకుంటున్నారు. వెంకటరాజవారు స్వామి అటు ఇటు చేశారు. మేడ మీదకి వెళ్తూ పోతున్నారు. ఆ భటులు అడ్డారు. స్వామి రాజావారు పూజ చేసుకుంటున్నారు, వెళ్ళడానికి వీలుదంటే పక్కకు తప్పుకో అని స్వామి వెళ్ళారు. పూజంతా కంప్లీట్ అయిందట. తలుపు బయటన స్వామి నిల్చొని ఉన్నారు. పూజ కంప్లీట్ అయ్యి మంగళహారతి ఇచ్చి కింద పెట్టి వెనుకకి తిరగగానే స్వామి ఉన్నారు. బంగారు అని పిలిచారు. స్వామి మీరు వచ్చారా? నేనే వచ్చేస్తున్నాను స్వామి అన్నట. ఆ రామచంద్రుడే, సాయి రామచంద్రుడే నీ పక్కన వచ్చి కూర్చుని దర్శనమిస్తూ ఉంటే విగ్రహాల్లో రాముని చూస్తున్నావా? ఎందుకు బంగారు? ఆ రామ దర్శనంకై తప్పిస్తున్నావు కదా, చూడు అని ఆ రామచంద్రమూర్తి యొక్క విరాట్ స్వరూప దర్శనాన్ని వెంకటగిరి రాజావారికి స్వామి ఇచ్చారు. గట్టిగా జయ బలో సాయి రామచంద్రమూర్తికి, జయ బోలో సాయి రామచంద్రమూర్తికి, జయ బోలో సాయి రామచంద్రమూర్తికి. తరించి పాదాల మీద పడి ఓ రామచంద్ర, ఓ రామచంద్ర, ఓ రామచంద్ర అని గగ్గోలు కేకలు పెట్టి, ఇన్నాళ్ళకి కరుణించేవా తండ్రిని, దర్శనమే కాక నాకు నీ దర్శనము కూడా చూపించేవా అని స్వామి పాదాలు ఆనాటి నుంచి వీడక ఈనాటికి కూడా వెంకటగిరి సంస్థానంలో స్వామికి అన్ని రకాల వస్తువులతో స్వామి భవనాలు, స్వామి గదులు, స్వామి వాడిన వస్తువులు అన్నీ ఉన్నాయి. డివోటీస్, మనం అనుకుంటున్న మన సత్యసాయి పరంధాముడు ఏదో కాషాయ వస్త్రం కట్టుకున్న సన్యాసి కాదు, యోగి కాదు, ముని కాదు, వేషధారి కాదు, మహర్షి కాదు, రాజర్షి కాదు, బ్రహ్మర్షి కాదు. సత్యసాయి పరమాత్ముడు అద్వితీయమైన పరబ్రహ్మ చైతన్యము, నిరాకారమై, నిర్గుణమై, సాకారమై, సగుణమై వచ్చినది. దేనికోసము? మనల్ని లాలించి, ప్రేమించి, పాలించి, రక్షించు, కాపాడు బంగారు తండ్రి. ఎవడితడు? అద్భుత సాక్షాత్ శివశక్తి అవతారి, పరిపూర్ణవతారి, అద్భుత ప్రేమావతారి. ఎంత ధన్యజీవులు న్యూ కాలనీ మందిరంలో వాసులు. రాముడు ఎవడరా, సాయిరాముడు ఎవడరా, స్వామి ఎవడరా అని ఇక్కడ ఏ పిల్లర్ని అడిగినా, ఏ పిల్లడిని అడిగినా, ఏ పెద్దను అడిగినా, ఏ చిన్నని అడిగినా, ఏ ఫ్లోర్ అడిగినా, ఏ ధూళి కణమని అడిగినా, క్షణమును అడిగినా, ఎవరిని అడిగినా ఓం శ్రీ సాయిరామ్ శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, నిరాకార నిర్గుణ పరబ్రహ్మ చైతన్యము, సాకారమై, సగుణమై, సాయి అయి, సత్యసాయి అయి అవతరించి, లాలించి, పాలించి, ప్రేమించి, రక్షించు, సర్వజగద్రక్షకుడు, సర్వజగన్నాథుడు, సర్వదేవతాతీత స్వరూపుడు, సాక్షాత్ శివశక్తి అవతారి, పరిపూర్ణ అవతారి, అద్భుత ప్రేమావతారి,
హృదయపర్తి క్షేత్రవాసి భగవాన్ శ్రీ సత్యసాయి పరమాత్ముని నవవసంత లలిత కుసుమ కోమల మృదుపద మకరంద మాధుర్య చరణామృతములన్ ఆత్మపూర్వకముగా ప్రణమిల్లదని చెప్పగలిగినట్టు నికార్సైన సత్యసాయి భక్తుడే న్యూ కాలనీ వందన భక్తుడు అంశాన్ని గట్టిగా మనం చెప్పాలి స్వామి దగ్గర.